ధ్యానం చేయడం ప్రయత్నం చేద్దాం. ఈరోజు వర్తమాన టైటిల్ ఏముండాలని ఆశపడుతున్నానంటే, దేవుడు మనల్ని అడిగింది ఎంత, మనకిచ్చేది ఎంత. అంటే ఏం మనల్ని అడుగుతున్నాడు, మనకి ఎంత ఇస్తున్నాడు. ఏంటండి, దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడు, ఏమి ఇమ్మని అడుగుతున్నాడు, లేకపోతే ఏం చేయమని అడుగుతున్నాడు, మనకి ఏమి ఇస్తున్నాడు. చూద్దాము. బహుశా ఇది ఈ రోజుతో అవ్వదు, అయినా ప్రయత్నం చేద్దాం, మరొక ప్రభు అనుమతిస్తే. రైట్. సో ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు రాజ్యాన్ని నీతిని వెతకాలి. పైనుంచి మనం చూసుకుంటూ వచ్చాము, కానీ ఒక ప్రతి మనిషి యొక్క తపన లేకపోతే చింత ఏమై ఉంటుందంటే, మనం ఏం వెతుకుతున్నాము. ఏమండి, 26వ వచనం చూస్తే, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఏమండి, చెప్తే మనము మన ధ్యాస అంతా కూడా ఎక్కువ భాగం ఇప్పటికి ఈరోజు ఈ సమయంలో కూడా ఎక్కువ భాగం దేని గురించి ఆలోచిస్తాం? లోకం, లేకపోతే ఏం తినాలి, ఏమండి, ఏమి ధరించుకోవాలి, ఇంకా ఏమి తాగాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి. ఇదే మనిషి యొక్క పెద్ద టార్గెట్ అయిపోతుందండి. మన జీవితం అంతా, జీవితంలో సగభాగం అన్నం, 3 వంతులు దాని గురించి అయిపోతుంది. ఈ ఆత్మీయ చింతన లేకపోతే నేను ఏంటి, దేవుని రాజ్యము, అట్లాంటివి చాలా తక్కువ మనము కేటాయిస్తున్నాం. ఎక్కువ 3 భాగాలు, 4 వంతుల్లో 3 వంతులు ఇక ఇదే తినడము, తాగడము, ధరించుకోవడం. ఇదే సోకు అని అనుకోకూడదు కూడాను. అసలు అందరి లైఫ్ స్టైల్ ఇదే అయిపోయింది మనకు, అంతే. ఆయన చాలా వివరంగా హెచ్చరికగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఈరోజు మనతోటి మన ముందు పెట్టంటాడు. చూడండి ఒకసారి, ఆకాశ పక్షులను చూడండి, ఆకాశ పక్షులు చూడండి, అవి ఏం చేయవట, విత్తనాలు నానబెట్టి విత్తవు, ఏమండి, కొయ్యవు, పురుగు మందులు అవేమి చల్లవు, విత్తువు, కొయ్యవు, ఇంకా దాచుకోవు, వాటి గొడౌన్స్ లేవు, ఏమీ లేవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఒకవేళ అండి, మనుషులు ఎక్కువ మంది ఉంటారా, పక్షులు ఎక్కువ ఉంటాయంటారా? ఏమండి, నేను కరెక్ట్గా ఉన్నాను? ఏమండి, మనుషులు నంబర్ కౌంట్ చేసామనుకోండి, మనుషులు నంబర్ కౌంట్కి వచ్చేస్తారు, 800 కోట్లు అనుకుందాం ప్రపంచం మీద. సో పక్షులు కదండి, లేకపోతే జంతువులు అంటే వాటికి అవి పని చేసుకోకుండా భోంచేసేవి ఎక్కువ ఉంటాయా, కష్టపడి పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారా? దేవుని మీద ఆధారపడి పోషించబడేవే 2-3 అంతలు ఉంటాయి కదండి. ఈ కష్టపడి చెమటూడ్చి పనిచేసి బ్రతికే మానవుడు, నరుడు కంటే 3 రెట్లు అవే ఉంటాయి కదండి. ఏవి? జంతువులు, పక్షులు, లేకపోతే చేపలు, ఇంకేమైనా ఇవన్నీ కూడా. ఇవన్నిటినీ ఆయన చాలా క్యాజువల్గా పెంచేస్తున్నాడు. వేటిని? పక్షుల్ని, జంతువుల్ని, ఇక చేపలు, ఇవన్నిటిని అసలు ఏమి పెద్ద ఆయాస పడిపోయి, ప్లీజ్ ప్రియాంక కొంచెం చూడు, నాకు ఏమన్నా కొంచెం డబ్బు హెల్ప్ చేయి అని ఎప్పుడైనా దేవుడు అడిగాడా? వేటికి? ఆకాశ పక్షులు పెట్టాలి, ఏమండి, ఆకాశ పక్షులు పెట్టాలి, భూ జంతువులుగా ఆహారం సిద్ధపరచాలి, ఎప్పుడైనా అడిగాడా మనల్ని? ఏం అడగట్లే, చాలా క్యాజువల్గా. ఏమండి, అసలు దేవునికి ఏమీ కాదు, అట్లాంటి అరేంజ్మెంట్స్ ప్రభు చేశాడు కదండి. ఒకదానికొకటి నుంచి అలా సిస్టమేటిక్గా చేసేసాడు ఆయన సృష్టికర్త కనుక. అవన్నీ కూడా వాటిని పుట్టించినప్పుడే దానికి ప్లాన్ చేసేసాడు. అవన్నీ తిని తాగి థ్యాంక్ యూ లార్డ్ అని అంటున్నాయి. ఉదయాన్నే లేస్తున్నాయి, మనకులాగా చింత ఏముండదు. ఏమండి, మనకు లేంగానే చింత, అమ్మో ఉద్యోగానికి వెళ్ళాలి, అమ్మో పని చేయాలి, అమ్మో వ్యాపారం, ఏంటో ఎన్ని సమస్యలు. కానీ వాటికి అవి ఏ చింత లేదు, కూల్గా లేస్తాయండి. మనకులాగా లేట్గా లేవు కదండి. మనకున్న టెన్షన్లు బట్టి మనం లేట్గా లేస్తాం, అవి మాత్రం ఎర్లీ ఇన్ ద మార్నింగ్
ప్రొద్దుట లేచిపోతాయి, చక్కగా పాడతాయి, వాక్యం చెప్తుంది, అవి స్తుతిస్తాయట, దేవుణ్ణి ఘనపరుస్తాయి. సో దేవుడే హీ కెన్ అరేంజ్ ఎవ్రీథింగ్, ప్రతి దానికి. ఏమండి మీరు గమనించి ఉంటారు కదా, ఒక్కొక్కసారి ఏమంటారు ముసురేసేస్తుంది. ముసురేసేసినా సరే వాటికి ఏదో టైంలో కొంచెం తెరుపు ఉంటుంది, వాటికి తగ్గ ఆహారం దేవుడు అరేంజ్ చేస్తాడు. అదే టైంలో ముసురేసిన టైంలోనే మనకు అన్నం పాడైపోయిన అన్నం ఉంటుంది. అయ్యో ఇది పడేయలేదేంటి అనేసి డాడీ కోపపడతాడు, తీసుకెళ్ళి బయట పడేస్తాం. అప్పుడు 4 కాకులు వచ్చి థ్యాంక్ యూ లార్డ్ అనేసి తినేసి వెళ్తాయి. ఇది ప్లాన్, ఆయన ప్లాన్. అంత సిస్టమేటిక్గా వాటిని పోషిస్తున్నాడండి. ప్రభు అంటున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని ఆగిపోలే. అంటాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మనం ఎంత శ్రేష్ఠులం దేవునికి అంటే. క్యాజువల్గా వాటిని అవి పెంచి పోషిస్తున్న దేవుడు అన్నాడు, మీరు వాటికంటే ఎంతో శ్రేష్ఠులు, మీరు చాలా విలువైన వారు. అలాంటప్పుడు మనల్ని పోషించడా? ఏమండి మనల్ని పోషించడా? ఎంత ఆందోళన పడిపోతున్నామండి. ఎంత ఆందోళన, ఎంత శ్రమో. ఏమండి చాలా దయనీయమైన పరిస్థితిలోనికి రోజు రోజుకి, అంటే కాలం గడిచే కొలది దైవ జ్ఞానం పెరగటానికి బదులు ఏం చేస్తున్నామంటే ఇంకేదేదో పెరిగిపోయి, బాబా ఇంకా ప్రయాసపడిపోవాలి, ఇంకా వేకుజాము లేచి చాలా రాత్రి వరకు కష్టపడుతూ కష్టార్జితము, ఏమాటది కష్టమైన ఆహారం తింటూ, చదవండి ఆ మాట చెప్పండి. వేకుని లేచి చాలా రాత్రి వరకు పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట ఏంటంటది? వేస్ట్, వ్యర్థం అంటే అదే కదా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈ మాటకి ఇక్కడ పెట్టొచ్చండి, అందరూ ఒప్పుకుంటారు ఈ మాటకి. నువ్వు నిద్రపోరా, పెడతాడు దేవుడు అని అంటారు. కానీ వాక్యం చెప్పేది, ఓరు నాయన వేకుజాములు లేస్తున్నావు, రాత్రి 11 గంటల వరకు ప్రయాసపడుతున్నావు, ఎందుకు వచ్చింది అని అన్నాడు ప్రభు. వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుండగా వారికి ఇస్తున్నాడు. ఇంతగా ఎవరు బహుప్రియులు చెప్పండి? ఎవరు? నేను మనుషులు అంటానికి సాహసం చేయట్లే, మనుషులు అందరూ కాదు, కానీ అఫ్కోర్స్ మనుషులే. కానీ ఈరోజు మనం ధైర్యం తెచ్చుకోవాలి, సంతోషించాల్సింది ఎవరైతే ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతారో, ఏమండి ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతారో వారి గురించి చెప్పుతున్న మాటలు ఏంటంటే, అవన్నీ నీకు యాడ్ అయిపోతాయ్యా, బీ కూల్ అంటున్నాడు. అంటే నువ్వు ఓరికి హైరాణ పడిపోవద్దు. మొదట నిన్ను పుట్టించాడు దేవుడు ఉన్నాడు, ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు, ఇవన్నీ నీకు అనుగ్రహించబడిపోతాయి. ఇవన్నీ మనకు గ్రాంట్ చేసేస్తాడు. ఆశ్చర్యకరంగా దేవుడు ఎవరనో నిజంగానండి మమ్మల్ని ఇంతవరకు ఆశ్చర్యకరంగా పోషించాడు అన్నవారు దేవునికి స్తోత్రం అంటారా? నేనైతే అంటాను దేవునికి స్తోత్రం. మరి ఎందుకు ఒప్పుకోవట్లేదు? మనం ఒప్పుకుంటున్నాం కదా. ఈజ్ ఎ గ్రేట్ ప్రొవైడర్. నా మటును ఎన్నిసార్లు ప్రభుని స్తుతిస్తాను. పోషకుడు నీవే అనగానే ఒళ్ళంతా పొలకించిపోద్ది నాకు. ఎందుకని? ఆయన పోషకుడు, ఆయన పోషకుడు అండి. అద్భుతంగా నడిపిస్తున్న దేవుడు. మన కష్టము మన శ్రమ అంటే ఈ రోజుల్లో ఎందుకు సరిపోతుందండి? ఆయన ఆశీర్వదించాడు కనుకనే మనము మన కష్టార్జితమైన ఆహారం తినుచు దేవుని మహింపరుస్తున్నాం. రైట్? కనుక ఆయన గ్రేట్ ప్రొవైడర్. ఆయన ఎల్షద్దాయ్ అనే మాటకి పోషకుడు అని ఒక అర్థం. సో ఎల్షద్దాయ్ మంచి పోషకుడు, వాటిని పోషిస్తున్నాడు అంటున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదు. ఏంటది? బహుశ్రేష్ఠ. ఆ మాట మర్చిపోద్దు ఎప్పుడు కూడా. మన వాటికంటే శ్రేష్ఠులం కాదు, బహుశ్రేష్ఠులమాట. ధైర్యం తెచ్చుకుందాం ఈరోజు. ఏమండి ఆ చింత విడిచిపెట్టేద్దాం. ఎలాగా ఇలా పెద్దోళ్ళు అయిన తర్వాత ఇదంతా విడిచిపెట్టకపోతే ప్రభు అంటాడు, అయ్యయ్యో దాని గురించి మీకు చింత అక్కర్లేదు, నేనున్నాను కదా. అందుకే డైరెక్ట్ మాట్లాడదు. ఏంటంట? సామాన్య మాటలు. ఆయన మీ గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. వద్దులే ప్రభువా, నా చింత నేనే భరిస్తాను. మనం ఏం చేస్తామంటే, నువ్వు భరించలేవు ప్రభువా. నిజంగానే మన చింత భరించలేడు ఆయన. ఎందుకని? ఆయనకి ఇవ్వం కదా, ఆయనకి ఇవ్వం. మన చింత అంటాం కానీ ఆయనకి ఇవ్వం. ఒక ఎగ్జాంపుల్ చక్కగా చెప్తారు. ఒక ఆవిడ ఎవరో కొండ ఎక్కుతుందట. ఎక్కుతుంటే రోడ్డు మీద నుంచే పరువైన మూట ఎక్కుతుందట. ఎక్కుతుంటే ఒక ఆయన కారు మీద వెళ్తూ ఒంటరిగా వెళ్తున్నాడు. అరే మూట ఎత్తుకుంటూ వెళ్తుంది అనేసి, అమ్మ ఎక్కడి నుంచి వెళ్తున్నావు, ఏంటి, రా లోపలికి వచ్చి కూర్చో అనేసి ఆ కారులోకి ఎక్కించుకున్నాడు. ఎక్కించుకెళ్ళిన తర్వాత కారులో కూర్చున్న తర్వాత కూడా మూట కింద పెట్టలేదట, నెత్తి మీదే ఉందంట. ఇది మన స్టైల్.
కారు ఎక్కించుకున్నావయ్యా, నా మూటను ఎలా పెట్టను? మూటను కూడా మోస్తా పెట్టి నువ్వు. ఏమండి, మూటను మోయడా కారు ఎక్కించుకున్నవాడు? ఆవిడ మొయ్యకపోయినా ఏం చేస్తుంది? కారు మోస్తుంది. మనం ఆవిడేదో అంటున్నాం కానీ మన స్థితి అదే ఉందండి. ప్రభు అప్పగిస్తున్నాం కానీ మన చింత మనమే భరిస్తున్నాం. ఆయన అంటాడు, ఉదయాన్నే రాత్రి సబ్మిట్ చేసే, పోనీ ఉదయాన్నే మళ్ళీ భయం వచ్చిందా, అవి కూడా నాకు అప్పగించేసే, నేనున్నాను కదా అంటే అంత టైం లేదు ప్రభు, పొద్దుట్లేసి కాసేపు ప్రార్థన చేసే టైం లేదు, అర్జెంట్ పరిగెడుతున్నాం కనుక ఆయన అంటున్నాడు కదా. మనం గమనిస్తే వాటిని పోషిస్తున్నాడు. ఒక మాట చూడండి, యోబు గ్రంథంలో మనం అనుకుంటాం సహజంగా గొప్ప గొప్ప జంతువులు. ఒకసారి 38వ అధ్యాయం యోబు గ్రంథం. రైట్, థ్యాంక్ యూ. 39 నుంచి చదవండి. ఎరను వేటాడుదువా ఏంటంట? 38, 39 నుంచి. ఆడు సింహము నిమిత్తము నువ్వు ఎరను వేటాడుదువా? సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు, తమ గుహలలో పంచి ఉండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చేదవా? ఎవరు? ప్రభు అడుగుతున్నాడు మోషే యోబుని. కెన్ యూ? సింహ పిల్లలకు ఆహారం పెట్టగలవా నువ్వు? పెట్టగలమండి మనం అనుకుంటాం. సింహం కదండి, అడవికి రాజు సింహం, దానికి ఆహారం ఏంటండి? వాక్యం చెప్తుంది, అవి తిండి లేక తిరుగులాడుచు, లేకపోతే అంటే వీటికి ఆహారం ఎవరు పెడుతున్నారంటే ఇంతగానో దేవుడు పెడుతున్నాడట. ఇక పైన ఒకటొకటి చెప్పుకుంటూ వస్తూ, ఆడసింహము నిమిత్తము నువ్వు ఎరను వేటాడేదువా? సింహపు పిల్లలు తమ తమ గుహల్లో పండుకున్నప్పుడు, తమ గుహల్లో పొంచి ఉండినప్పుడు నీవు వాటికి ఆకలి తీర్చేదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి ఏంటంట? అర్థమైందండి? కాకి పిల్లలు ఒక్కోసారి అరుస్తూ ఉంటాయి, కావు కావు అని. ఎవరి గురించి? అమ్మ గురించి కాదట. ఆ భాష మనకు అర్థం కావట్లేదు అన్నాడు. ఎవరికి మొరపెడుతున్నాయట? దేవునికి మొరపెడతాయట అండి. సో దేవునికి మొరపెట్టి దేవుని స్తుతించడం కూడా వచ్చు వాటికి. ఏమంటే దేవునికి మొరపెడతాయట. ఎందుకు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి? దేవుడు యోబుని అడుగుతున్నాడు, కాకి పిల్లలు తిండి లేక తిరుగులాడుచు, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరిచిన వాడు ఎవడు చెప్పు? ఏమండి, కాకి ఆహారం సిద్ధపరిచిన వాడు ఎవడు? దేవుడే. గత వారం మనం చూసాం, గత వారం అంతకుముందు వారము. ఏమండి, దేవుని సేవకుని పోషించడం దేవునికి పెద్ద కష్టమేమి కాదు. నువ్వు వెళ్ళి అక్కడ ఉండవయ్యా, నేను చూస్తాను అన్నాడు. హీ అరేంజ్డ్ గ్రేట్ అరేంజ్మెంట్స్. ఈ కాకి పిల్లలు ఏమో దేవునికి మొరపెడతాయి, ఈ కాకులు తీసుకొచ్చి సేవకుని పోషిస్తాయి. ఆయన ఏమైనా చేయగలుగుతాడండి. ప్రభు అంటున్నాడు, మనం అంత నిబ్బరం కలిగి ఉండాలి. అయితే ఏం చేయాలి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మొదట ద ఫస్ట్ ప్రయారిటీ మొదట దేవుడు. ఏమండి, మొదట దేవుడు, దెన్ ప్రతిదీ మనకి యాడ్ అయిపోతుందండి. మనం అలా కదండి, లాస్ట్లో చూద్దాం అనేసి ముందు వేరే పని పెట్టుకున్నామా, దానికి మనమే బాధ్యులం. రైట్? కనుక ఇంకొక మాట 104వ కీర్తనలో కూడా ఉంటుంది. ఇదే ఎట్లాంటిదే చూడండి. 104:21 సింహపు పిల్లలు వేట కొరకు గర్జించున్నవి, తమ ఆహారమును దేవుని చేతుల నుండి ఏంటంట ఎక్కడ తీసుకున్నాడు? సింహపు పిల్లలు అంటే ఎందుకు సింహాన్ని గురించి ఫోకస్ చేశాడు ప్రభు ఇక్కడ, లేదా కీర్తనగాడు కానీ? అంటే సింహపు పిల్లలు ఆకలిగా ఉండటం ఏంటండి కదా. సింహపు పిల్లలు ఇంకా పైన కూడా ఉంటుంది ఇక్కడెక్కడ కదండి. సింహపు పిల్లలు ఆకలితో ఈ మరొక దిక్కున కూడా ఉంది కదండి. సో సింహపు పిల్లలు వేట కొరకు గర్జించున్నవి, తమ ఆహారమును దేవుని చేతుల నుండి తీసుకొని చూచుచున్నవి. సింహ పిల్లలకు కూడా లేమి గలవే ఆకలి గొనును అని. అంటే ఈ సింహము అడవికి రాజు, అవి కూడా ఎవరి దగ్గర తీసుకున్నాడు ఆహారాన్ని? దేవుని దగ్గర తీసుకుంటున్నాయి. ఒకవేళ అలాంటి సింహానికి ఆకలి కొనొచ్చేమో కానీ ఏంటమ్మది, సింహ పిల్లలు లేమి గలవి ఆకలి కొన్ను కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదట. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం ప్రభుని బట్టి గొప్ప ధైర్యాన్ని తెచ్చుకోవాలండి. ఎందుకు క్రైస్తవులు నిబ్బరంగా ఉంటారు? పరసలు ఖాళీగా ఉన్నా లేకపోయినా. ఏమండి, ఎందుకు సింహాల్లా ఉంటారంటే, సింహాలకు మించి సింహాలను పోషిస్తున్నవాడు నాకు తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. సింహాలు సహజంగా అడవుల సింహం లేదా సింహాలను చూసి మిగతా జంతువులు అనుకుంటే ఏం ఫుడ్డో. మాకు ఒక లెసన్ ఉంది. ఒక కుక్క ఒక మంచి మాస్టర్ని వెతకడానికి వెళ్ళిందట. 7th 6th ఒక కుక్క తనకు ఒక మంచి మాస్టర్ కావాలి. ఆ మాస్టర్ ఎలాంటివాడంటే ఇక ఎవ్వరూ ఆయన ముందు నిలవలేకపోవాలి.
తనకు ఆహారం ఇవ్వాలి, తనకు అలాంటి వ్యక్తికి సేవ చేయాలి అనుకుందట కుక్క. అలా వెళ్తూ ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఫస్ట్ బహుశా ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళింది. ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి, ఓకే మాస్టర్, నిన్ను చూసా, నువ్వు చాలా పవర్ఫుల్గా ఉన్నావు, నీతో తిరుగుదాం అనుకున్నాను, నీకు సేవ చేస్తానంటే రా అని అన్నది. ఇది వేటాడుతుంది, అది తినగా మిగిలింది కుక్క తింటుంది, సేవ చేస్తుంది, చాలా కాలం సేవ చేసింది. ఒకసారి శబ్దం ఏదో వచ్చింది, ఎలుగుబంటి వెళ్తుంది, దాని వెనకాల కుక్క నా హీరో అంట వెళ్తుంది. ఏదో శబ్దం వచ్చిన ఆగిపోయింది సింహం. ఎలుగుబంటి ఆగిపోయి ఒక్కసారిగా అది సింహపు కేక వినపడింది. ఒక్కసారిగా పరుగు అడవికి. ఎలుగుబంటి పరిగెడుతుంటే కుక్కకు అర్థం కాలేదు. మాస్టర్ ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే, పద మనందరికీ ఒక హెడ్ ఉన్నాడో అతడే సింహం, అతడు వస్తున్నాడో మనం పారిపోవాలి, లేకపోతే చెండాడేస్తాడు. నువ్వేదో పెద్ద హీరో అనుకున్నాను, నువ్వు సింహానికి భయపడతావా? ఓకే, నువ్వు కాదు నాకు మాస్టారు, సింహం దగ్గరగా వెళ్తాను అనుకుంది. సింహం దగ్గరికి వెళ్ళింది. మాస్టర్, నేను మీకు సేవ చేయాలనుకున్నాను, చాలామందిని వెతికాను కానీ ఎవరు నాకు సరిపోలేదు, మీకు సేవ చేయాలనుకుంటున్నాను, మీతో ఉంటాను, మీకు సేవ చేస్తాను నా జీవితం అంతా అంటే, రైట్, యూ కెన్ ఫాలో మీ. సో సింహంతో చాలా కాలం గడిపింది. ఒక రోజున సింహం వెళ్తుంటే మనిషి ఎదురయ్యాడు. మనిషి ఎదురైతే ఒక్కసారిగా అదే పనిగా వెనక్కి తిరిగి పరిగెట్టడం మొదలుపెట్టిందట. సింహం మనిషికి భయపడద్దండి? పడదా? పక్క పడుతుంది. దానికి గత్యంతరం లేనప్పుడు భయపడదు, ఇంకా తిరుగుబాటు చేద్దు. కానీ ప్రతి జీవి మనిషికి భయపడాల్సిందే. అక్కడ రాయబడింది. సింహం పరిగెత్తేటప్పుడు కుక్క అర్థం కాలేదు. ఏంటి సార్, మీరు అడవికి రాజు, తిరుగులేదు, ఇన్ని సంవత్సరాలు మీకు సేవ చేశాను, మీరు భయపడుతున్నారు ఏంటంటే, ఊరుకోరా, నువ్వు నేను మన అందరం ఆ మనిషికి భయపడాలి. మొత్తం సర్వాధికారం ఆయన దగ్గరే ఉంది, ఆయనకి భయపడిపోతే మనకు అడ్రస్ ఉండదు. కుక్కకి అర్థమైంది అప్పుడు, ఓకే నేను ఎవరికి సేవ చేయాలి ఇంతగానో. అప్పుడు అప్పటి నుంచి కుక్క మనిషికి నమ్మిన బంటుగా సేవ చేస్తుందంట. కుక్క అంత నమ్మకస్తులు ఎవరు లేరంటారు కదా, అక్కడి నుంచి వచ్చింది ఈ స్టోరీ, రైట్? కనుక మన పట్ల దేవుని ఉన్నతమైన ప్రణాళిక. అంటే అడవికి రాజైన సింహాన్ని పోషించువాడు దేవుడే. ఏమండి, ఆయన అంటున్నాడు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు సమకూరుస్తాను అంటున్న దేవుని మాట మనకు అర్థమగును గాక. అమ్మాయి, రైట్? కనుక తిండిని గురించిన, లేకపోతే ఏమి తినాలి ఏమి త్రాగాలి అనే అంత ఆందోళన మనకు అక్కర్లేదండి. దేవుడు పోషించగలుగుతాడు. ఎప్పుడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము వెతికినప్పుడు తప్పక పోషిస్తాడు, నిశ్చయంగా పోషిస్తాడు. మన అందరి పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మనకు తెలియదు కానీ, ఏమండి, ఒకవేళ ప్రభు కనుక మన పట్ల ఏంటి ప్రణాళిక, ఇవన్నీ నీ పిల్లలు ఇలా చదువుతారు, రాత్రి అంతా వచ్చి మాట్లాడి అన్ని వివరాలు చెప్పాడు అనుకోండి, గుండె జారిపోద్ది మనకి. ఎందుకని? అన్నీ చెప్పేశాడు అనుకుందాం, మన జీవితంలో జరగాల్సినవి అన్నీ చెప్పేశాడు అనుకుందాం, మనం తట్టుకోలేమండి. మనము అది సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులమైన మనకు ఘనత. సంగతి శోధించాలి, దేవుని అడిగి తెలుసుకోవాలి. చక్కగా కీర్తన భాగంలో జ్ఞాపకం, మనం ప్రభుని, అయ్యా నీ మార్గాలు మాకు బోధించు, తెలియచేయని అడగడం అంతవరకే. మొత్తం చెప్పేయని అడగడం అనవసరం. ప్రభు మీద నమ్మకం ఉంచడం అనేది ఉత్తమం. కాకులు దేవుని మొరపెడుతున్నాయట, సింహం పిల్లలు దేవుని దగ్గర నుంచి ఆహారాన్ని తీసుకొని చూస్తున్నాయట. అంటే అల్పమైన కాకి, ఉన్నతమైన ఒక జంతువు, కింగ్, ఆ రెండింటిని గురించి దేవుడు వాక్యంలో రాయడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ కాకి దగ్గర నుంచి ఇంకా పిచ్చుకలకు కూడా ఉంది కదండి. పిచ్చుకలకు ఎక్కడంట, నా బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాస స్థలం దొరికెను అంటాడు. ఏమండి, ఇంత భద్రత, ఈ ఉట్టినే కాసుకు 2 పిచ్చుకలు దొరికి, ఆ పిచ్చుకలు సింహము, వాటినే ఇంత చక్కగా పోషిస్తున్న దేవుడు ఆయన రూపంలో ఉన్న మనల్ని విడిచిపెట్టేస్తాడండి? ఆయన పోలికలో ఉన్న మనల్ని విడిచిపెట్టేస్తాడా? ఎంత ఉన్నతమైన ప్రణాళిక ఉంటుందో. మనం ఏం చేస్తామంటే ఆ ప్రణాళికని పక్కన పెట్టి, ప్రభు నువ్వు వద్దు, నా ప్రణాళిక నేను చేసుకుంటానంటే నేను అనుకుంటాను, సరే ట్రై చేయి అని విడిచిపెట్టేస్తాడు ప్రభు. అప్పుడు గిజ కొట్టుకుని నిన్ను విడువనేసు ప్రభు అనేసి అప్పుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్తాం మనం. కనుక ఆయన తర్వాత మరొక చింత ఏంటంటే, మన ముఖ్యమైన, అంటే ఒకటి తిండి గురించి, తర్వాత రెండోది ఏంటంటే 28వ వచనం మనం చూస్తే, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా. ఏమండి, ఇంకొక పెద్ద టెన్షన్, వస్త్రాల గురించి చింతించడం అంటే మనకు కాదులే అనుకుంటాం కదండి సహజంగా. ఏది మనకు కాదంటే పురుషులు, మనం ఏం పట్టించుకోం, ఏదోటి కదండి అని అనుకుంటాం. అందరూ కాదులేండి, అబ్బో దాని ప్రేమికులు ఎక్కువే ఉంటారు.
సరే, ఇది ఎవరైనప్పటికీ వాక్యం చెప్తుంది వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అంటూ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడండి. నేను అంటాను అడవి పువ్వులు చూడుడి, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. ఈ మాట గమనించిన ఒకసారి. అడవి పువ్వులు అంటే గడ్డి పువ్వులు అనొచ్చు. గడ్డి పువ్వులు ఎప్పుడన్నా పట్టుకుని చూసారా ఏమండి? ఒక్కొక్కసారి ఇక్కడికి వస్తాయి ఉంటాయి, ఈ పక్కన వస్తూ ఉంటాయి గడ్డి పువ్వులు. ఎన్ని రంగులో! నేను అనుకుంటాను, ప్రభువా ఏం క్రేజీ నువ్వు బాబోయ్, దాన్ని అంత అందంగా చేసావు. కొన్ని బర్డ్స్ ఉంటాయండి, మనం చూస్తే ఒక్కొక్కసారి రంగులు లెక్క పెట్టలేము. ఒక బర్డ్ మీద ఉన్న ఏకల రంగులు లెక్క పెట్టలేము, అన్ని రంగులు ఉంటాయి. ఏంటి దేవుని టేస్ట్ ఏమండి? ఆయన అంటాడు ఆకాశ పక్షులు చూడమన్నాడు, ఇక్కడ అడవి గడ్డి పువ్వులు చూడండి అయ్యా. ఎవరంట? బహుశా ప్రపంచం మొత్తం మీద అందానికి, లేకపోతే వస్త్రధారణకి, తిండికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన రాజైన సొలొమోను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంతే, సొలొమోను వస్త్రధారణ ఏంటి, వే ఆఫ్ ఫుడ్ ఏంటి, ఆయన టేస్ట్లు ఏంటి ఏమండి, ఇవన్నీ కూడా అద్భుతం. అలాంటి టేస్ట్లు మరి ఎవరికీ లేవు. బహుశా ప్రతిదీ చూసేశాడు, అన్ని పరీక్షించి చూశాడు. కనుక అలాంటి పరీక్షించి చూసిన సొలొమోను బహుశా నడిచి వస్తుంటే కిరీటం పెట్టేవాడు, ఏవేవో వస్త్రాలు కూడా ఎంతవరకు, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదండి. నిన్న ఒక ఆయన ఎక్కడో చూశాను నేను, ఒక కాంట్రాక్టర్ కొడుకట, మీరే చూస్తుంటారు. కాంట్రాక్టర్ కొడుకు బంగారాన్ని దిగబోసేసి, ఏమండి కుర్రోడే లాగున్నాడు, అయ్య బాబాయ్ అది అందం అంటారా? నాకు దిగబోసేసి మొత్తం ఇలాగా చేతులకు పెట్టేశాడు, ఇలా పెట్టాడు, కాంట్రాక్టర్ కొడుకు అనేసి. ఆ పక్కన ఇంకెవరి గురించి కూడా చెప్పింది, ఓ ఫోటో వేశారు. ఎవరు సామాన్య వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఆయన సామాన్యంగా ఉన్నాడు. ఒక కాంట్రాక్టర్, భారతదేశంలో కాంట్రాక్టర్ కొడుకు ఒక్క రకంగా ఫుల్ బంగారంతో ఖచ్చితంగా ఒక 100 కేజీలు తన మీద ఉంటుంది, 100 కేజీల పైనే ఉంటుంది. ఏమండి ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్తుంది అడవి గడ్డి పువ్వులు చూడండి. సొలొమోను ఎందుకంటానంటే అంత అందానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. అబ్బో, అందాన్ని గురించి చాలా టూ మచ్గా బిహేవ్ చేశాడు సొలొమోను. అందమైన అమ్మాయి కనపడి చాలు పెళ్లి చేసేసుకునేవాడు. అయితే ఇంకా హద్దులు పద్దులు లేకుండా చేసేసుకున్నాడు. ఎప్పుడైనా ఒకసారి మనము ఆయన భార్యల గురించి ధ్యానం చేద్దాం. ఈ మధ్యకాలం ఒక మాట విన్నాను, భలే నిజంగా దేవుని సేవకులకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ప్రభుని స్తుతించా. రైట్. కనుక ఆ సొలొమోను ఎక్కువ ఆడంబరానికి, అందానికి ప్రాధాన్యత ఇచ్చాడు, బోల్డ్ మందిని ఆకర్షించాడు. చాలామంది ఉపపత్నులు ఉన్నారు తనకి. ఓకే, సొలొమోను వాక్యం చెప్తుంది అయ్యా ఈ అడవి గడ్డి కంటే సొలొమోను తీసిపోయాడు. అంటే సొలొమోను సైతం అడవి గడ్డితో సమానంగా అందంగా ఉండలేకపోయాడు. అంటే అడవి గడ్డినే ఇంత అలంకరించిన వాడు నీకు బట్టలు ఇవ్వడా అని అంటాడు ప్రభు. ఎవరు చెప్తున్న మాటలు ఇవి? ప్రభు చెప్తున్న మాటలు. అడవి గడ్డి పువ్వులు చూడుడి ఏంటంట, మరలా చదువుతున్నా. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టవు పడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనను. అంటే ఇంత ఆడంబరంగా ప్రభు గడ్డి పువ్వును చేశాడు, సొలొమోను కూడా ఇంత చక్కగా అలంకరించబడలేదు. ఏమండి ప్రభు వస్త్రాలు ఇస్తాడా ఇవ్వడా? నాకు ఎప్పుడు ఒక ఆలోచన ఏంటంటే, ఆదామును చేశాడు, ఆదాము నుంచి అవ్వను చేశాడు, వాళ్ళకి మహిమ వస్త్రాలు ఇచ్చాడు కదండి. మహిమ వస్త్రాలతోటి వాళ్ళు దేవునితో సమానంగా తిరుగుతున్నారు. ఎప్పుడైతే పాపం చేశారో వారు ఆ మహిమ వస్త్రాలు తొలగిపోయినాయి, దిగంబరులని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఏం చేశారు, అంజూరపు ఆకులతోటి కచ్చడములు చేసుకున్నారు. కానీ ప్రభు పిలిచినప్పటికి దాక్కున్నారు. మేము దిగంబరులుగా ఉన్నాము కనుక దాక్కున్నామంటే ఎవడు చెప్పాడు అన్నాడు. అయితే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏం చేశాడంట, చర్మపు చొక్కాయలు తొడిగించాడట. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు అంజూరపు కచ్చడాలు బెటరా, చర్మపు చొక్కాయలు బెటరా అండి? కదండి. చర్మపు చొక్కాయి. ఇప్పుడు ఏలియా మరి ఎలీషా గురించి తెలియదు నాకు, యోహాను, వీళ్ళందరూ ఏం కట్టుకునేవారంట, చర్మపు తోలు దట్టి. ఇక పాడవదు అది. ఇప్పుడు మన దగ్గర బెల్ట్ ఉంటుందండి ఒక్కొక్కసారి, ఇది లెదర్ బెల్ట్ ఉంటుంది. మొత్తం లైఫ్ అంతా వాడేసేయచ్చు దాన్ని. కారణం ఏంటంటే ఫిక్సెడ్, అసలు పాడవు.
దేవుడు అలాంటి డ్రెస్ ఇచ్చాడండి. ఎవరికి? ఆదాంకి, అవ్వకి. దిగంబరులుగా విడిచిపెట్టేలా. మరి దిగంబరులుగా కొంతమంది ఎందుకు కనపడుతున్నారండి ఈ రోజుల్లో? ఆగండి, జోసెఫ్ గారు నవ్వారు, కారణం అడుగుదాం. ఆయన నవ్వారు, దిగంబరులుగా ఎందుకు కనపడుతున్నారు అని అంటే నవ్వారు. నాకు కారణం కావాలి, చెప్పండి మీరు ఏమనుకున్నారు? పుడితే ఎలాగొచ్చాము, చనిపోయాక ఎలాగవుతాం అంటే నేను అంటే నా ఆలోచనలో మీరు కూడా నవ్వారు. ఎందుకంటానంటే బట్టలు లేకుండా ఉన్న వాళ్ళని మనము అసలు దెయ్యం పట్టిన వాళ్ళు అనుకుంటాం కదండి. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ సేన అనే దెయ్యం పట్టినోడు ఉన్నాడు, వాడు బట్టలు వేసుకోలే, ఎవడు దిగంబరిగానే ఉన్నాడు. కానీ ప్రభు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? దెయ్యాలు వెళ్ళిపోయినాయి, వీడు బట్టలు కట్టుకుని కూర్చుంటే ఆ ఊరోళ్ళకి భయం వేసింది. వీడు బట్టలు లేనప్పుడు భయపడలా, వాడు దెయ్యాలు వెళ్ళిపోయి బాగుపడి బట్టలు కట్టుకుని కూర్చున్నందుకు వాళ్ళు చూసి భయపడిపోయి యూ ప్లీజ్ గో అవుట్ అన్నారు, యేసుప్రభుని వెళ్ళిపోమన్నారు. ఇది ఎక్కడ చిత్రము. కనుకనే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారండి? మా పిల్లలతో చెప్తాను, మాకు గోవా గురించి ఒక లెసన్ ఉంది, ఏదో ఉంది అంటే వెళ్ళాలి సార్ అన్నారు. అరే మీరు అక్కడికి వెళ్తే పెద్ద బట్టలు ఎక్కువ ఖర్చు ఉండదురా అన్నాను నేను. బట్టలు పొదుపుగా వేసుకోవచ్చు, పొందిగ్గా కాదు. ఎలా వేసుకోవచ్చు? పొదుపుగా వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోక్కర్లే. ఇది ఏ లక్షణం? దయ్యం పట్టిన వారి లక్షణం. అంటే ఏమంటారు దాన్ని, అక్కడ ఎప్పుడైతే దేవుని మహిమ కోల్పోయాడో సిగ్గు తెలిసింది. దేవుడు వాళ్ళని సిగ్గుగా ఉంచకుండా వాళ్ళకి ఏం చెప్పాడు? వాళ్ళకి చర్మపు చొక్కాయలు తొడిగిచ్చాడు. ఇప్పుడు ఇంత సోకాళ్ళు జ్ఞానం వచ్చేసిన లోకంలో ఏమండి, ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత మంచిది అని జనాలు ప్రయాసపడుతున్నారు. ఏమండి, సోద్యం ఏంటంటే క్రైస్తవ సమాజంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారని ఈ మధ్యలో ఒక వీడియో చూసి నేను భయపడ్డాను. వాళ్ళు ఎండగడుతున్నారు కొంతమందిని. ఈ క్రైస్తవ ఎవరైతే వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో తెగించి ఎండగడుతున్నారు, రోస్టింగ్ ఛానల్ అని వాళ్ళు చూపెడుతున్నారు కదా. ఏంటండి ఈ వ్యవహారం? దేవుడేమో దయ్యం పట్టినోడినే బాగు చేసి బట్టలు ఇస్తే వీళ్ళు దయ్యాలు వదలగొడతామంటున్నారు, వీళ్ళు తక్కువ బట్టలు వేసి తిరుగుతున్నారు, పరిచయం చేస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి? ఏమండి, నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే సందర్భం ఏమో కాదో కానీ బట్టలు అనేది ప్రభు ఇచ్చిన భాగ్యం అండి. ఆయన మనిషిని వదిలేటప్పుడే, లోకంలో వదిలేటప్పుడే బట్టలు ఇచ్చి వదిలాడండి. జంతువులకి ఆ సెన్స్ లేదు, మనకు ఆ సెన్స్ ఇచ్చి వదిలాడు. కనుక ఖచ్చితంగా ఎన్ని తరాలు, ఒకేలా కోట్ల తరాలైనా వాళ్ళు ఎలా కొనసాగుతారు? ఖచ్చితంగా వస్త్రాలతోనే కొనసాగుతారు. ఎవరికైతే దెయ్యం పడుతుందో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వస్త్రాలతోటే తమ శరీరాన్ని కప్పుకునే తిరుగుతారు. సో కప్పుకోవట్లేదు అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఏమని, వాళ్ళకి సేన అనే దెయ్యం పట్టినందని మనం అర్థం చేసుకోవాలి. బహు జాగ్రత్తగా ఉండాలి. దెయ్యం పట్టిన వాళ్ళతోటి భుజాల మీద చేతులు వేసేసుకుని ప్రేమగా మాట్లాడేయకూడదు. దెయ్యం పట్టిన వాళ్ళతో ఎలా ఉంటామండి? అమ్మో భయపడతాం, మనం జాగ్రత్తగా ఉంటాం కదా, కొంచెం ఒక అడుగు దూరం. ఎందుకని? దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు? ప్లాన్గా చేస్తారు. ఏదన్నా నేను ఈ టయానికి అక్కడ ఉంటాను అంటాడాడు, లేదే పిచ్చుకొక్కే కదండి. పిచ్చుకొక్క ఏం చేద్దాం మనం చెప్పగలుగుతామా? చెప్పలేమే. ఇలాగ వెళ్తుంది, ఇమ్మీడియట్ తిరిగిపోద్ది అంతే. కరవచ్చు, ఖర్చు కూడా వెళ్ళిపోవచ్చు, లాక్కుని వెళ్ళిపోవచ్చు. అస్సలు ఎస్టిమేట్ చేయలేం, 10 రోజులు బ్రతుకుద్ది అది, రైట్? సో దెయ్యం పట్టిన వాళ్ళు పిచ్చుకొక్కతో మనం పోల్చుకోవచ్చు, తప్పులేదు. సో ఆ దెయ్యం పట్టిన వాళ్ళు వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే వస్త్రాల విషయంలో అజాగ్రత్త అంటే అది తమ శరీరాన్ని కప్పుకోరో అలాంటి వారికి అది దెయ్యం పట్టిన వాళ్ళు లెక్కే. ప్రభు మాత్రం వాళ్ళని ఎవరిని అలా ఎంకరేజ్ చేయలేదు. ఆయన వస్త్రాలు ఇచ్చి చర్మపు చొక్కాయలు తొడిగించి ప్రభు విడిచిపెట్టాడు. ఇప్పుడు మనం అనుకోవాలి కనుక ఏమంటాడంటే, ఈ అడవి గడ్డి పువ్వులకే అంత అందం ఇచ్చినోడు ఏంటంట, ఈ అడవి గడ్డి పువ్వులకే అంత అందం ఇచ్చినోడు మనకు బట్టలు ఇవ్వడండి? ఇవ్వడా? పక్కా ఇస్తాడు నిస్సందేహంగా. దేవుడు మనకి అంటే ఓ పక్కన ఆహారం ఇస్తాడు, ఏమండి, తర్వాత వస్త్రాలు కూడా తప్పగా ధరింపచేస్తాడు. ఒకవేళ అందుకే మళ్ళీ పౌలు అంటాడు, మిగుల వెలగల వస్త్రాలు ఇవ్వలేకపోవచ్చు. ఏమండి, కనీసం 10,000 లేకపోతే ఎలా కడతానండి? దానికి ప్రభు బాధ్యుడు కాదు. కానీ ఖచ్చితంగా మనకు కావాల్సిన వస్త్రాలను ప్రభు మనకి ఇస్తాడండి. అది వాక్యం. కనుక మళ్ళీ చదువుతాను నేను.
వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అవి అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. ఇంకా చూడండి, నేడుండి 30వ వచనం, రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ వాటి స్పాన్ ఎంత అండి? అడవి పువ్వులు వయసు ఎంత సార్? 1 or 2, ఒక్క రోజు కానీ 2 రోజులు కానీ. ఆ 1-2 రోజులకే మనము ప్రభు అట్లాంటి ప్రత్యక్షత మనకి ఇవ్వాలండి. మనం గమనిస్తున్నప్పుడు 1-2 రోజులుండే అడవి గడ్డి పువ్వునే ఇంత అందంగా చేసి మెల్లమెల్ల ఆడిపోతుంటే ఎవరికైనా కుళ్ళు వచ్చేసి ఆడవాళ్ళు ఏం చేస్తారు? తెంపేసి పెట్టేసుకుంటారు. ముచ్చటొచ్చేసి, ఏమండి ఆడపిల్ల కాదు, నేను ఎన్నిసార్లు పట్టుకుని కట్ చేసి దాని, ఏం గొప్ప దేవుడు! ఎన్ని రంగులు ఉంటాయో దానికి. స్పాన్ ఎంత? లైఫ్ ఎంత? 1 or 2 days. ఆ 2 రోజులనే దానికి అంత అందం ఇస్తే 70, 80, 90, 100 సంవత్సరాలు బ్రతికే మనకి ఎంత అందం ఇస్తాడండి. బట్టలు ఇవ్వడాయినా ఏమండి? దాని గురించి గొడవలు ఎందుకండి? ఏమండి దాని గురించి గొడవలు ఎందుకు? ఇళ్ళల్లో నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, బట్టలు లేదు. ఎందుకు వచ్చిన గొడవలు? ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడండి. రైట్. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినడలా, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయను కదా. ఎందుకు విడిచిపెట్టేస్తాడు? సో దేవునికి స్తోత్రం. ప్రభు మన పట్ల ఎంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో. అయితే ఇలాంటి చింత అంతా ఎవరు పెట్టుకుంటారంట? ఏమండి 31 కూడా చదువుదామా? చూడండి, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించొద్దు. ఏమి తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, రేపు ఎలాగా నా పరిస్థితి, రేపు మార్నింగ్ టీ ఎలాగా, లేకపోతే ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదట. గాడ్ కెన్ ప్రొవైడ్. ఆయన అరేంజ్ చేస్తాడు. ప్రభువా నీవే ఉన్నావు అని స్తుతించగలగాలి. కనుక ఇంతకు మళ్ళీ అంటాడు, చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు. ఎవరు విచారిస్తారట ఎంతగానో? ఇప్పుడు అర్థమైంది కదండి. ఈ విచారం ఎవరికి ఉంటుంది? అన్ని జనులకు ఉంటుంది. దేవుడు లేడు అనుకున్న వారికి, లేకపోతే దేవుని ఎరగని వారికి ఉంటుంది చింత. అమ్మో, పిల్లల కోసం ఏం చేయాలి, వీళ్ళ భవిష్యత్తు కోసం ఏం చేయాలి, ఇదంతా చింత అన్ని జనులకు ఉంటుంది. దేవుని ఎరగని వారికి మనకు ఉండాల్సిన అవసరం లేదట. ఆయన ఆఫ్టర్ ఆల్ 2-3 days ఉండే, లేదా 1-2 రోజుల్లో గడ్డినే ఇంత అలంకరిస్తే, ఏమండి ఆకాశ పక్షులకే మంచి భోజనం పెడుతుంటే, సింహాలకి కాకులకి భోజనం అరేంజ్ చేస్తుంటే మనల్ని ఎందుకు విడిచిపెట్టేస్తాడు? పిల్లలో యేసుప్రభు అంటనమాట, మీరు ఎందుకు దిగులు పడుతున్నారు? ఆయన అరేంజ్ చేయడా? సో యేసుప్రభుకి చింత ఉండేది కాదు కదండి. ఒకసారి ఆలోచిద్దాం మనం. ప్రభుకి చింత ఉండేదా? ఆయన బ్రతికిన ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలను వెళ్ళిపోవడం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం. జనాలు వచ్చేసేవారు, వాళ్ళకి ఇంకా వాళ్ళు వినే కొలది చెప్పే కొలది వాళ్ళు వినేవారు. జీవపు మాటలు కదా అవి. అంతే, అలాగ అయిపోయాడు. మనం ఇక్కడ టైం చూసుకుంటాం. అసలే పొద్దుట బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మీరు ఎంతసేపు అయిపోతే ఎలాగా, మేము వెళ్ళిన తర్వాత మేము డిస్కస్ చేసుకున్నాం. నిజంగానే నేను చాలా బాధపడుతున్నా, బ్రేక్ఫాస్ట్కి అవకాశం లేదు మనకి. అలాగని 11 గంటలకు 11:15 వదిలితే అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తే 3 గంటల వరకు ఆకలి అవ్వట్లేదు, అప్పుడు తింటే సాయంత్రానికి ఏముండట్లేదు, ఒక రోజు లెక్కలోకి వెళ్ళిపోతుంది, ఎక్కడికి ఫాస్టింగ్ లెక్కలోకి వెళ్ళిపోతుంది. ఏంటి ఆదివారం ఎంత చింతో మనకి. ప్రభుకి అలాంటి చింతే ఉండదు కదా. వెళ్ళిపోయేవాడు, వచ్చేసేవారు, మాట్లాడుతూ 1, 2, 3, 4, 5 రోజులు అయిపోయేవి. ప్రభు అనేవాడు, వీళ్ళందరూ భోజనం పెట్టి పంపించేయండి అయ్యా. ఒక్కసారిగా శిష్యులకి చెమటలు. ఏమంటాడో తెలియదు ఆయన. ఏమన్నాడు? 1000 మంది కూర్చుంటే అంటున్నాడు, ఇగో వీళ్ళని ఎలా పంపించి నాకు ఇష్టం లేదు, యూ అరేంజ్ దెమ్, ఏదైనా అరేంజ్ చేయండి. చూసుకో శిష్యులు పాటలు ఎంతెంత కాదు. ఆయనకి ఏంటంటే చింత, నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చాను, ఆయన రాజ్యాన్ని ప్రకటించాను, కానీ గాడ్ తండ్రి కెన్ అరేంజ్ ఎవ్రీథింగ్ అనుకున్నాడు అంతే. దేవుడు అన్నీ అరేంజ్ చేస్తాడు అనుకున్నాడు అంతే. అంత మెచ్యూరిటీ లేని శిష్యులు మాత్రం వణుకు హడులు ఎత్తిపోయారు. ఆంధ్రే వచ్చి అంటాడు, వచ్చి అయ్యా మీరు అంత పెద్ద మాట అనేసారు. ఫిలిప్పు పక్కన కంగారు, ఇదిగో ఆపిల్ దగ్గర మెలడీ దగ్గర ఏమున్నాయంట? 5 రొట్టెలు 2 చేపలు, ఈ తప్ప ఇంకేం లేవు సార్. ఈ కొండ మీద ఎక్కడ దొరకవు సార్, మేము వెళ్ళి తేవాలన్నా మన వల్ల కాదు. 5,000 మంది పురుషులే ఉన్నారు, ఎక్కడ చేస్తాం? సరిపోతాయి. ఆహా, ఆ మాట వినేటప్పటికి ఆంధ్రేయ ప్రభువైన మాట ఇది పైనుంచి ఏమైనా వచ్చింది అనుకుని సరిపోతాయి కూర్చోబెట్టేసే అందరినీ. ఎందుకని? నా తండ్రి ఒక ఆయన దేవుని కుమారుడుగా అనుకుంటే, నా తండ్రి వీటన్నిటిని పోషిస్తున్నాడు అయ్యా. వేటిని?
ఆకాశ పక్షుల్ని, జంతువుల్ని, చేపల్ని అన్నిటిని పోషిస్తున్నాడు. ఇప్పుడు 10,000 మందికి భోజనాలు పెట్టలేడా అని ప్రభు మనసు. అది అంత మెచ్యూరిటీ లేని మనం, పేతురు లేకపోతే ఆంద్రేయ వీళ్ళ గిజీస్ కొట్టేసుకుని ఎలాగా హీ కెన్ అరేంజ్. మళ్ళీ ఎలాంటి అరేంజ్? ఇగో కొంచెం తక్కువ ఉంది ఈరోజు, అందరూ సర్దుకుందాం. అలాంటివి లేవట ఆ ప్రభు దగ్గర. నాకు అక్కడ పిచ్చెక్కిపోద్దండి. సర్దుకుందాం. అసలు కొండ మీద 5 రోజుల తర్వాత ఎవడో బుడ్డుగాడు తీసుకొచ్చాడు. పోనీ ఒక్కొక్కరు మొక్క ఇవ్వడం కాదంట, సంతృప్తిగా తినిన తర్వాత ఒక్కడు కూడా వేస్ట్ చేయొద్దు అని పోగేస్తే ఎన్ని వచ్చినాయి అంట? 12 గంపలు మిగిలినాయి అంటండి. 12 పాలిథీన్ కవర్లు కాదు, 12 గంపలే మిగిలినాయి అంట. దట్ ఈస్ దేవుడు. ఏమండి, మనం ఆయన చిత్తాన్ని, నేను రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు ఆయన అద్భుతమైన పోషకుడు అండి. దేవునికి స్తోత్రం. అద్భుతమైన వస్త్రాలు ధరింప చేయగలుగుతాడండి. అంటే మనం ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేసుకుంటే దేవుని కంటే ఎక్కువగా, ఏమండి ఇట్లాంటి ఏమో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ప్రభు మనకు భోజనం గ్యారంటీ, వస్త్రాలు గ్యారంటీ. అలాగే నేక్కడగా దిగంబరులుగా మనం ఉంచడు. ఆయన మొదటి నుంచి కూడా ఎవరిని అలా ఉంచలేదు. దయ్యం పట్టినోళ్ళు తప్ప దిగంబరులుగా ఉండేవారు మరి ఎవ్వరూ ఉండకూడదు. అది నాకు ఒక విషయం అర్థం కాదు. ఒక్కొక్కసారి చూపెడుతున్నాడు కదా, ఎక్కడో ట్రైబల్స్ అండి, వాళ్ళు ఇంకా బట్టలు వేసుకోలేదండి. ఎలా కుదురుతుంది నాకు అర్థం కాదండి. ఎంత ఆలోచించే నాకు తలకి అర్థం కాదు. ఎక్కడో వాళ్ళండి, ఎక్కడో సైబీరియా ఎక్కడే ఉంటారండి, వాళ్ళకి ఇంకా బట్టలు వేసుకోకుండా అసలు ఎలాగొస్తారు వాళ్ళు? దేవుడే చర్మపు చొక్కాలు కుట్టించి పంపిస్తే ఎవరైనా పిల్ల అంటే ఎవరో తల్లిదండ్రులకి అన్నా పిల్లలే కదా, వాళ్ళకి బట్టలు ఉంటాయి కదా, ఎందుకు వేసుకోరు వీళ్ళు? ఇది నాకు అర్థం కాని ప్రశ్న. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రైట్ ఓకే. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఇప్పుడు ఒకసారి చెప్పండి, ఆయన రాజ్యం వెతకడం అంటే ఏంటో మనం ముందుకు వెళ్ళిపోదాం త్వరగా. ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటండి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకమన్నాడు. ఏంటి ఆ నీతి, రాజ్యం అంటే? ఎలా అండి? అదే ఆయన రాజ్య నీతిని వెతకడం అంటే వీటి గురించి చెంతొద్దు. ఆయన పోషకుడు, ఆయన వస్త్రాలు ఇస్తాడు, ఏమీ సందేహం లేదు. మరి ఏం చేయాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలని. నీతి అంటే ఏంటి? ఒకసారి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏది చెప్పాలన్నా అంత గందరగోళం చేస్తారండి చాలామంది సేవకులు, క్లమ్జీ చేసేస్తున్నారు. ఏమండి, నేనేమంటానంటే ఇప్పుడు ప్రభు నీతి అనే మాట ఆయన యూజ్ చేసిన సందర్భం జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను అందరికీ బాప్తిస్మాలు ఇస్తున్నాడు. యేసు ప్రభుకు అప్పుడే 30 సంవత్సరాలు నిండినయి. ఆయన కూడా యొర్దాన్ నదికి వచ్చాడు. వస్తే యొర్దాన్లో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యోహాను దగ్గరికి వెళ్ళాడు, బాప్తిస్మం ఇస్తున్నాడు యోహాను. ఇస్తుంటే యోహాను చూసి, అయ్యా మీకు బాప్తిస్మం ఇవ్వటం ఏంటి? మీ చెప్పులు వారు విప్పడానికి కూడా యోగ్యును కాను, కనుక నీ చేత నేను పొందాలి కానీ నీకు బాప్తిస్మం ఇవ్వటం ఏంటి అని యోహాను యేసు ప్రభుని అన్నాడు. ప్రభు ఏమంటారు అప్పుడు? ఇప్పటికి ఇలా కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగినది. ఏంటంట? నీతి యావత్తు ఇలా జరిగించడం మనకు తగింది. అంటే ప్రభు యొక్క విశ్వాస ప్రారంభం ఏంటంటే ఆయన యోహాను చేత బాప్తిసం పొందిన తర్వాత, బాప్తిసం నేను ఇవ్వలేనంటే నువ్వు ఇవ్వడం కాదు, ఇది నీతి, దేవుని నీతి ప్రారంభము బాప్తిస్మం. సో విశ్వాస జీవితం స్టార్ట్ చేయడానికి ఎప్పుడైతే యేసు ప్రభు బాప్తిజం పొందారో బయటకు వచ్చి ప్రార్థించారు, అలాగ అరణ్యంలోకి వెళ్ళిపోయారు, 40 రోజులు ఉపవాసం ఉన్నారు. అప్పుడు వచ్చి మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపమైందని సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. సో ఇది విశ్వాస ప్రారంభం. నీతి అనంటే దేవుని పిల్లలుగా మనము గుర్తింపు పొందడం. ఇంకా చెప్పాల్సి వస్తే ఇక్కడి నుంచి బాప్తిస్మంలో ఒక సెన్సిటివ్ కార్యక్రమం జరుగుద్ది. ఏం జరుగుద్దండి బాప్తిస్మంలో? ఏమండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము, అంటే క్రీస్తు ఏం చేశారు? చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. కనుక మనం కూడా బాప్తిసం ద్వారా పాతిపెట్టబడి తిరిగి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం. అంటే ఈ లోకపరంగా ఏమయ్యాము? సమాధి చేశారు కదా, చనిపోయాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి లేపాడు. దేవుని సేవకులు ఏం చేశారు? మనం ఇలా పడేసి నీటిలో ఇలా లేపేటప్పటికి ఇప్పుడు లోకపరంగా చనిపోయాము. ఇప్పుడు లేచింది ఎందుకు కొరకు? క్రీస్తు కొరకు, క్రీస్తు రాజ్యము కొరకు. సో ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి అంటే ప్రభువును విశ్వసించండి.
విశ్వాసాన్ని ప్రారంభించండి, లేకపోతే బాప్తిజం పొంది రక్షణ పొంది ప్రభు రాజ్యం కొరకు కనిపెట్టండి. అది ఫస్ట్ థింగ్. అది అసలు ఉద్దేశం అది. కనుక ఇలాగ ఎవరైతే రక్షణ పొందారో వారు పై వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యంగా దేవుడు పోషిస్తాడు. మరొకసారి చెప్పండి, ఎవరైతే ఇట్టి పోషణ ఇట్టి వస్త్రాలు మాకు ప్రభు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నారండి, ప్రభువే ఇస్తున్నారు అన్నవాళ్ళు మాత్రమే. అలా కాదు, నేను ఎంతో కష్టపడి సంపాదించిన వాళ్ళు వద్దు, మన టాపిక్ అది కాదు. ఎవరైతే ప్రభువే నాకు ఇవన్నీ సమకూర్చాడు అన్నవారు మాత్రం స్తోత్రం చెప్తారు. దేవునికి స్తోత్రం. రైట్, మనల్ని అందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన పోషిస్తున్నాడు. ఏం కావాలో మనకి మన బిడ్డలకు వస్త్రాలు సమస్త సమృద్ధిని అనుగ్రహిస్తున్నాడు. ఇది వాగ్దానం. ఎవరికి వాగ్దానము? ఆయన నీతిని రాజ్యాన్ని వెతికిన వారికి ఇవన్నీ అనుగ్రహించబడతాయి. ఇప్పుడు చెప్పండి, ఆయన మనల్ని అడిగింది ఎంత, మనకిచ్చేది ఎంత? ఏమడుగుతున్నాడు ఈ టాపిక్లో? మీరు నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, నా యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ద్వారా మనం నీతిమంతులం అవుతున్నాం. నా యందు విశ్వాసం ఉంచండి. పెద్ద ఏమి ఎముకలు ఎరగొట్టుకోవద్దు. నేను చేసిన త్యాగాన్ని, నేను ప్రజల కొరకు మనుషుల కొరకు చేసిన త్యాగాన్ని గుర్తించండి. సో నా దగ్గరికి రండి, లేదా విశ్వసించండి, బాప్తిజం పొంది రక్షణలోకి రండి, నా కొరకు బ్రతకండి. దెన్ ఐ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ మీకు కావాల్సిన పెద్దాన్ని అనుగ్రహిస్తాను. చెప్పింది ఎంత అండి? చిన్నది. ఇచ్చేది ఎంత? చాలా ఎక్కువ. దేవునికి స్తోత్రం. విస్తారంగా ప్రభు ఇచ్చేది ఎలాంటిదంటే కొంచెం ఉండదట. ఒక మాట ఉంటుంది కదా, ఆయన మనం అనుభవించిన సమస్తము ధారాళంగా దయచే దేవుడట. ఆ మాటకి అర్థం అద్భుతంగా ఉంది కదండి. ఎలా ఇస్తాడంట? ధారాళంగా. మనం ఎవరికైనా సహాయం చేయాలనుకోండి, వాళ్ళకి ఎంత అవసరం ఉంది? 10 రూపాయలు ఉందా? 9 రూపాయలు మనం ఇద్దాం, రూపాయికి ఎక్కడో చూసుకుంటారులే. అది మన మైండ్. కానీ ప్రభు అనుకుంటాడు, 10 అవసరం ఉందా, పోనీ ఇంకెందుకైనా అవసరాలు ఉంటాయి, 20 రూపాయలు ఇద్దాం. అది ఆయన పరిస్థితి. ధారాళంగా దయచేవాడు. మనం అనుభవించడానికి సమస్తము ధారాళంగా దయచేవాడు. దేవుని పిల్లల కొరకు నేను మాట్లాడుతున్నా, లోకాన్ని గురించి మాట్లాడలే. లోకానికి సంబంధం లేదు అసలు ఈ విషయాలు. ఏమండి? ప్రభు కొరకు. సో ఆయన మొదట మనం ఏం చేయాలట? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే సమస్తము ప్రభు అనుగ్రహిస్తాడు. ఆయన మనల్ని అడిగింది కొంచెము, బెత్తుడంతా, మనకి ఇచ్చేది మాత్రం కొండంత ధారాళంగా. రైట్. మీకు ఇంకొక విషయాన్ని చెప్పేసి మన సమయం ఉంది కాబట్టి, ఏమండి, నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పడానికి సాహసం చేసి అప్పుడు నేను ముందుకు వెళ్తాను. ఒక ప్రవక్తని ముందు పెట్టాలని ఆల్రెడీ మనం ఈ మధ్యకాలం ధ్యానం చేస్తున్న ప్రవక్త, ఆయన పేరు ఏలియా ప్రవక్త గురించి. ఏలియా ప్రవక్తని దేవుడు ఏమడిగాడు, ఏమిచ్చాడు, అది చూసేసి మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం, మిగతా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. రాజులు మొదటి గ్రంథంలోకి వెళ్తే ఏలియా ప్రవక్త మనకి ఎక్కడ కనపడతాడంటే 17వ అధ్యాయంలో తారసపడతాడు ఆయన. 17th మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో అక్కడ మనకి ఏలియా పరిచయం. మరి అంతకుముందు నాకు ఎక్కడ కనపడలేదు. ఓకే, ఈ 17వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆయన పరిచయం ఎలా ఉంటుందంటే చాలా రఫ్గా ఉంటుంది. ఏమండి? ఎలా ఉంటుందంటే చాలా దేవుని కొరకు మహాపౌరుషం కలిగిన వ్యక్తిలాగా ఉంటాడు. ఏలియా అనగానే ఒక రకమైన మొరాటోడు, మోటివాడు, వెరీ హై స్పిరిట్ అనమాట. దేవుని ఆత్మతోటి నడిపించబడుతూ ఎవరిని లెక్క చేసేవాడు కాదు. ఇలాగ ఎవరిని లెక్క చేసేవాడు ఎప్పుడైనా భయపడతాడండి? మళ్ళీ అందరూ ఓపండి, ఎవరిని లెక్క చేయని వాడు ఎవరికైనా భయపడతాడా? చాలాసార్లు భయపడ్డాడు ఏలియా, చాలాసార్లు భయపడ్డాడండి. స్పిరిట్, దేవుని ఆత్మ ఉన్నప్పుడు మాత్రం చూద్దాం. 17వ అధ్యాయంలో అంటాడు కదా, ఇక డైరెక్ట్ రాజును ఎదుర్కొన్నాడు. చూడండి, అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి అన్నాడు, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదు. ఏంటంట? ఎవని సన్నిధి నిలబడ్డానో ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం కాక వర్షం పడదు, మంచు పడదు. ఛాలెంజ్ 3.5 years. ఎవరితో అంటానికి? ఏమండి, మనకి ఇంట్లో అనే దమ్మే లేదు. సహజంగా ఇంట్లో అంత స్ట్రాంగ్గా మాట్లాడే రోజులు ఎక్కడ ఉన్నాయి? ఎవరికి లేవు, పురుషులకు అంతకంటే లేవు ఈ రోజులు అలాంటి పరిస్థితి. కానీ ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు?
రాజుతో మాట్లాడుతున్నాడు. నేను ఎవరి సందు నిలబడ్డాను, యెహోవా నా మాట ప్రకారం కాక, అంటే నేను మళ్ళీ చెప్తే తప్ప, అది దాని అర్థం ఏంటంట, నేను మరలా చెప్తే తప్ప వర్షము పడదు, మంచు పడదు, కాసుకో అనేసి వెళ్ళిపోయాడు. ఏం స్పిరిట్ అనాలి దీన్ని అంటే, దేవుడు ఒక్కొక్కసారి మాట్లాడాల్సి వస్తే అలాగే మాట్లాడతాడు. ఏమంటే ఇంకొన్ని వచనాలు నేను జస్ట్ అక్కడక్కడ టచ్ చేసి వెళ్దామనేసి. 18వ అధ్యాయము 21వ వచనం దగ్గరికి వస్తే, 21వ వచనం కూడా ఇలాగంటాడు, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఏంటి అక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ జరిగిన సీన్ ఏంటంటే, ఇశ్రాయేల్ అందరూ దేవుని జనాంగం అంతా కూడా ఏం చేశారంటే దేవుని విడిచిపెట్టేసి ఆ ఆహాబు భార్య అన్యురాలు, ఆమె వస్తా కొంతమంది ప్రధాన యాజకుల్ని కొంత దేవతలు తీసుకొచ్చింది. వాళ్ళు బాగా ఫోకస్ చేశాడు ఈ ఆహాబు. కనుక ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అంతా ఏమైపోయిందంటే నిజమైన అంటే రక్షకుడు వీళ్ళు విమోచించిన వాడిని పక్కన పెట్టేసి ఆ పూజ ఎక్కువైపోయింది. కనుక తద్వారా ఈ కరువు వచ్చింది, వర్షం లేదు. కనుక అంటాడు వాళ్ళందరూ పిలవమన్నాడు. ఆహాబు చెప్పాడు, దేవుడు వర్షం పంపిస్తున్నాడు, ఒకసారి కర్మేలు పర్వతం మీదకి నీ భార్య ప్రవక్తలు ఉన్నారు కదా వాళ్ళందరూ రప్పించన్నాడు. 450 మంది, ఇంకొక 400 మంది, వీళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు దేవుని ప్రవక్తలు కూడా, దేవుని జనాంగం కూడా ఉన్నారు. ఉంటే వాళ్ళందరి మధ్య అంటున్నాడు, ఎందుకు వచ్చిన కన్ఫ్యూజను, ఎంతకాలం రెండు తలంపుల మధ్య సతమతం అయిపోతారు. యెహోవా దేవుడైతే యెహోవాని సేవించండి, ఆ యెజబేల్ దేవుడైతే యెజబేల్ దేవుడిని, లేకపోతే బయలు దేవతను, అదే యెజబేల్ యొక్క దేవత, దాన్ని పూజించండి. ఎందుకు వచ్చింది డిసైడ్ చేసేద్దాం రండి అంటే, నిజమేనండి డిసైడ్ చేద్దాం అని 450 మంది 400 మంది 850 మంది చేసేద్దామండి అంటాడు. ఎవరు రాజు సముఖంలో అంటాడు. సో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు. ఇదంతా మనకు తెలుసు కదండి. ఆ కర్మేలు పర్వతం మీద ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చాడు. ఫస్ట్ ఎవరికి, ఈ బయలు ప్రవక్తలందరికీ 2 ఎద్దులు తీసుకురండి, ఒక ఎద్దుని కట్ చేసి ఒక బలిపీఠం కట్టి దాన్ని మీరు ప్రార్థన చేయండి, పైనుంచి అగ్ని వచ్చి దహించాలి, యాక్సెప్ట్ చేయాలి దేవుడు. అలాగైతే బయలుదేవుడే దేవుడు, నేను ఇంకా విత్డ్రా చేసుకుంటాను, నేను కూడా బయలు పేరటే ప్రకటిస్తాను. అలా కాని పక్షంలో తర్వాత నేను ప్రార్థన చేస్తాను, నేను ఒక ఎద్దును వధించి నేను ప్రార్థన చేస్తాను. ఎవరు ప్రార్థిస్తుండగా, ఎవరు వేడుకుంటుండగా అగ్ని వచ్చి దహిస్తాదో ఆయనే దేవుడు. రైట్, ఎస్ శబాష్ అని అందరూ చప్పట్లు కొట్టారు. ఫస్ట్ ఛాన్స్ వీళ్ళకి ఇచ్చేశారు. ఎద్దును వధించారు, బలిపీఠం కట్టి వధించి ఇక బైలా చాలా ప్రార్థన చేస్తున్నారు. మధ్యాహ్నం అయిపోయింది. ఈయన అన్నాడు, ఏంటి బహుశా ఎక్కడికైనా వెళ్ళాడేమో చూడండి, బయటికి వెళ్ళాడేమో, పని మీద వెళ్ళాడేమో బయలు, ఒకసారి ఏంటి కనుక్కోండి అంటే వీళ్ళ కోపం వచ్చేస్తుంది. బ్లేడ్లు తీసుకున్నారు కదండి, ఏదో పండక్కి గీసుకుంటారేంటి, పీర్లు పండక్కి గీరుకుంటారులాగా వాళ్ళు గీరేసుకున్నారు. గీరేసి రక్తాలు వచ్చేస్తున్నాయి, బైలా కనికరించు, కరుణించు, రా ఉంటే కదా రావడానికి. అయిపోయింది, సాయంకాల ఆరాధన సమయం అయిపోయింది అనుకుంటా, అస్తమైన నైవేద్య టైం, అంటే దేవునికి అస్తమైన నైవేద్య టైం అయిపోయింది. సరిపోద్దండి, లేనట్టున్నాడు ఆయన అన్నారు. అప్పుడు అది తీసాడు, దేవుని బలిపీఠం పడగొట్టబడింది, దాన్ని బాగు చేశాడు, 12 రాళ్ళు తీసుకొచ్చాడు, బలిపీఠం కట్టి పశువును వధించాడు, దాని మీద చుట్టూ కందకం తవ్వించి 3 సార్లు, నాకు నీళ్ళు ఎక్కడ వచ్చినాయో తెలియలేదర్రా, అసలే వర్షాలు లేవు కదా, 3 సార్లు ఆ బలి పశువు మీద నుంచి, పొలాల మీద నుంచి కందకం అంతా నిండిపోయిందట. మళ్ళీ 3 సార్లు నింపేసి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చదివేసి ముందుకు వెళ్దాం మనం. ఏం ప్రార్థన చేశాడు? యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకునే ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినమును కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయిన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులు తెలియనట్టుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇంకా ప్రార్థన చేస్తాడు. ఇంకా ప్రార్థన అయిపోలే, ప్రార్థన చేస్తున్నాడు. అతడు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేశాను. ఏమండి, వెరీ పవర్ఫుల్ ప్రాఫెట్. ఎంత దమ్ము కావాలండి, ఏమండి, ఇంత ఘనకార్యం చేయాలంటే, జరగాలంటే ఎంత విశ్వాసం కావాలి. అది ప్రవక్త అయిన ఏలియా, అంత ఛాలెంజింగ్, దమ్ముగా దేవుని కొరకు నిలబడిన ప్రవక్త. ఈయన చేసిన పనులు ఇంకోటి కూడా మనం చూడొచ్చు. 19వ అధ్యాయం 1 నుంచి చూస్తే, ఏమండి, ఇప్పుడు
ఇలాగ అన్న తర్వాత ఏమండి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత గొప్ప ప్రవక్త ఛాలెంజింగ్ ఏం చేశాడు తెలుసా? 450 మంది ప్రవక్తలు పర్వతం తీసుకెళ్ళి నరికి పడేశాడు. ఏది? అహాబు బయలు ప్రవక్తలందరినీ నరికి పారేసిన తర్వాత ఈలోపు మెసేజ్ ఎక్కడి నుంచి? అహాబు భార్య ఏమంట చూడండి ఒకసారి. ఏలియా చేసినది అంతయు 19వ అధ్యాయం 1వ వచనం. అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపిస్తాడు. రేపు ఈ వేళకు నీ ప్రాణాన్ని నేను వారి ప్రాణం వల్ల చేయకపోతే ఛాలెంజ్ అన్నది. ఏంటంట? ఎవరు? యెజెబెలు, ఈ అహాబు భార్య. ఈయన వెళ్ళి చెప్పాడు. ఎలాగా? జరిగిందంత కదా. ఈయన ఇంటికెళ్ళి అలాగా. ఎవరు? అహాబు రాజు మేడం చెప్తున్నాడు, అలా కాదు, ఈరోజు ఇలా జరిగింది, అహాబు మనల్ని అందరిని చంపించేశాడు, నీ ప్రవక్తలందరినీ చంపించేశాడు అనేసి అలా చేతులు ఊపుకుంటూ ఎవడు చెప్తాడు కదండి. అలాగా భార్యకి చెప్తుంటే ఆవిడ లేచింది, బయటకు వచ్చి, ఎవడరా అక్కడ? వచ్చాడు ఎవడో, వెళ్ళి ఏలియాకి చెప్పు, రేపు ఈ టయానికి నువ్వు కూడా ఏలియా కూడా ఆ ప్రవక్తలు చచ్చిపోయిన వాళ్ళు ప్రవక్తలతో ఉండకపోతే ఏమన్నదండి? చేయనెడలా దేవుడు నాకు ఏ దేవుడో తెలియదు, మరి ఇక్కడ ఆవిడికి దేవుడు వేరు కదా. నాకు గొప్ప అపాయం చేస్తాడంటే ఏలియా ఏం చేశాడంట? పారిపోయాడండి ఏలియా. ఆత్మతోటి ఉన్నప్పుడు దేవుని కొరకు మనుషులు భయపడితే భయపడ్డాడు, పారిపోయి చూడండి. ఇంతగా స్లోగన్ ఏంటంటే 4వ వచనంకి వచ్చేటప్పటికి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను కనుక ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకో. ఏమండి, బహుశా ఏలియా చేసినంత సాహస కార్యాలు ఎవరు చేయలే, కానీ ఆయన విధానం చూస్తే నాకు చాలు, ఆ పనికిమాలిది నన్ను చంపేస్తాను అంటుంది, చిరాకు వచ్చేసింది నాకు, సరిపోద్ది, ఇంత మటుకు చాలు, మా పితరుల కంటే గొప్పవాడిని ఏమీ కాదు, అయినా నీ కొరకు చేశాను, ఇంత మటుకు చాలు, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపోవా. నాకు ఆ ప్రార్థనలో ఏం కనపడిందండి మీకు? భయము, ఇంకొకటి, ఇక్కడ నేను ఉండలేనయ్యా, నాకు చాలా ఎలర్జీగా ఉంది, నేను ఇంత మంచి పని చేసిన. ఎంత మంచి పని అండి? సజీవంగా అందరూ చూస్తుండగానే ఆకాశానికి అగ్ని దిగివచ్చి ఏంటండి ఆ బలి పశువును, ఆ కట్టెల్ని, ఆ కందకంలో నీళ్ళని మొత్తం బూడిద చేసేస్తే ఏం చేయాలి? అసలు అహాబు వణికిపోయి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏం చేయాలి చెప్పాలండి? ఇంకా ఏం చేయాలి? సతీష్ గారు ఏం చేసి ఉండాలి? అహాబు ఇంటికి వెళ్ళి ఎవరొకరు చెప్తారు. ఏం చేసి ఉండాలండి? హరి గారు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? యెజెబెల్ కొట్టాలదా కదండి? కొట్టాలొద్దా? పనికి మాలిందానా? నా దేవుడు సజీవుడైన దేవుడు. ఈరోజు నువ్వు వస్తే తెలుసుండేది, కర్మేలు పర్వతం మీద అగ్ని దిగి వచ్చి మసి చేసేసింది. నువ్వు తీసుకొచ్చి నేను చేసుకున్నప్పటి నుంచి నా పాప అంతే కదా. ఎక్కడో అన్య స్త్రీని తీసుకొచ్చాడు, ఆవిడ డప్పులతో వస్తుంటే మా ఆవిడ కూడా తెచ్చేసుకుంది చాలామందిని. ఆఖరికి సర్వనాశనం అయిపోయిన దేశం చేయటం అనేసి తిప్పుకుంటూ మాట్లాడుతున్నాడు, ఇలా జరిగింది అనేసి. కనుక అహాబుకి ఫ్రస్ట్రేషన్ ఏలియాకి చిరాకు వచ్చేది. ఈ లోకం అంతే, ఇక వేస్ట్. ఎంత సాహసాలు ప్రభు, నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేసినా ఈ పనికిమాలిన మంద అంటే ఆయన ఉద్దేశంలో గ్రహించడం, ఒక రకమైన దురాత్మ, లేకపోతే ఆ యెజెబెలు ఆ స్పిరిట్, బయలు స్పిరిట్ పనిచేస్తుంది. కనుక వీళ్ళు ఎవరు గ్రహించేటట్లేరు. అసలు యెజెబెలు కూడా ఏమవ్వాలి? నేను ఏలియాని చూడాలి, అయ్యా సాగిలి పడిపోయి నువ్వు దేవుడు అంట, అలా జరగాలి, అలా జరగలేదు, రేపీ టయానికి అంటది. చిచ్చి, దాని చేతిలో చావడం ఏంటి? నన్ను తీసేసుకో. మరణాపేక్ష. ఏమండి? ఎవరికి? జబ్బుతో ఉన్నవాళ్ళు కాదు, ఏమండి పని పాట లేకుండా బాబు నేను చేయలేకపోతున్నాను, ఈ జీవితాయత ఎదలేక అలాంటి వాళ్ళు కాదు. దేవుని కొరకు పౌరుషం కలిగి పనిచేసిన ఒక ప్రవక్త అన్నాడు, మరణాపేక్ష కలిగి చాలా ఎంత మట్టుకో, ప్లీజ్ టేక్ మీ అవుట్, లేదా నీ దగ్గర తీసేసుకో, చనిపోతాను తీసుకెళ్ళిపో అంటే ప్రభు అనుకున్నాడు. ఏమనుకుంటాడు చెప్పండి?
ఈయనతో అన్న తర్వాత ప్రభు వెంటనే ఈ మాట అనగానే ఏమనుకుని ఉంటాడు? నువ్వే అంత బాధపడిపోతున్నావు, నేను ఎంతకాలం నుంచి పడుతున్నానయ్యా వీళ్ళతోటి, ఎంతకాలం నుంచి పడుతున్నాడండి? వాళ్ళని పక్కన పెడదాం, మన గురించి ఎంతకాలం పడుతున్నాడు ప్రభు. ఒకసారేమో హై స్పిరిట్లో ఉంటాం, ఒకసారేమో డీ లోతులోకి వెళ్ళిపోతాం, మళ్ళీ పైకి లెగుస్తాం. ఎంత సహిస్తున్నాడు ఆయన, ఎంత సహిస్తున్నాడు మన గురించి. ఏలియా అంత బాధ కలిగి ఇక నాకు కుదరదంటే, లేదు 2-3 పనులు చేయాలి, నువ్వు 3 పనులు చేసి ఆ తర్వాత చూద్దాం అంటే నేను అనుకున్నాను, ఏలియా చచ్చిపోవడం గొప్పండి, చచ్చిపోతే తప్పు. ఏమంటున్నాడు? నన్ను తీసుకో ప్రభు అంటున్నాడు. అంటే ఎంత నిశ్చయం ఉందో ఆయనకి. ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వెళ్తాడు, ప్రభుతో సంతోషంగా ఉంటాడు. కానీ ఇక్కడ నేను బ్రతకలేనయ్యా, ఇలా నీ కొరకు పోనీ అలాగా న్యూట్రల్గానే ఉండలేదు, నా వల్ల కాదు. న్యూట్రల్ అంటే అక్కడో గంతు ఇక్కడో గంతు, నేను వేయలేను, బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను, లేకపోతే తీసేసుకో, ఇక నా వల్ల కాదు అని అంటే ప్రభు అన్నాడు, సరే నెక్స్ట్ ప్రాఫిట్ని నువ్వు ఎన్నిక చేసుకో. ఎలీషాని అపాయింట్ చేశాడు. అపాయింట్ చేసిన తర్వాత ఇంకొక సన్నివేశాన్ని మీకు చెప్పేసి 21 అధ్యాయం 19వ వచనం ఏమండి? ఆహాబు మరొక ఫేస్. అంతటితో ఆహాబు బుద్ధి రాలేదు, మేడం గారికి బుద్ధి రాలేదు. ఎవరికి? యెజబెల్కి. ఆ ద్రాక్ష తోట విషయంలో కదండి, ఐడియా ఉంది కదా, ద్రాక్ష తోట విషయంలో. కనుక ఆమె ఆ ద్రాక్ష తోట యజమాని చంపించేసి ఆక్యుపై చేసుకున్నాడు. సో ఆక్యుపై చేసుకుని ఇప్పుడు ఆక్యుపై చేయడానికి వెళ్తున్నాడు. ఆవిడ వచ్చి అంటుంది, నీ ద్రాక్ష తోట నీకు ఇచ్చేసానయ్యా అని చంపించాను, వెళ్ళి స్వాధీనపరుచుకుంటే వెళ్ళాడు. అప్పుడు ఏలియా వెళ్ళాడు. ఏలియా ఆహాబు సూపర్ నువ్వు ఏమన్నాడు చూడండి ఒకసారి. 23 కంటే 25వ వచనం చూస్తే, తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడో లేడు. ఏంటంట ఒక స్టేట్మెంట్. తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడో లేడు. ఏలియా దమ్ముగా మాట్లాడాడు, ఇగో నువ్వు అతను చంపించేసావు, నీ భార్య చంపించేసింది, అతని రక్తం ఎక్కడ కుక్కలు నాకినాయో అదే ప్లేస్లో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. ఛాలెంజ్. ఏమండి? పేజ్ తిప్పితే 2వ అధ్యాయానికి వస్తే, ఇది 2 రాజులు 1వ అధ్యాయానికి వస్తే, 1వ అధ్యాయంలో ఇంకొక మాట చదువుతున్నాను నేను. చూడండి, ఇశ్రాయేలు ఇక్కడ ఇప్పుడు ఆహాబు చచ్చిపోయాడు. ఆహాబు చచ్చిపోయిన తర్వాత ఆయన కొడుకు రాజు అయ్యాడు. అహజ్యా రాజు అయిన తర్వాత వాడు ఎక్కడో బిల్డింగ్ నుంచి పడిపోయాడట. పడిపోతే నడుము నొప్పి దెబ్బ తగిలింది, లేవలేకపోతున్నాడు. వీడేం చేశాడు? దేవుణ్ణి అడగాలి, దేవుని ప్రవక్తను అడగాలి. అలా కాకుండా ఎక్రోన్ దేవత దగ్గర పంపించాడు. అరే మీరు వెళ్ళి ఎక్రోన్ దేవత దగ్గర, ఎక్రోన్ దేవత పేరు ఏం పేరంట? బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి అడిగిరండి, నేను పడుకున్న వాడిని లెగుతాను లేదా, పడిపోయాను కదా, లెగిసి మళ్ళీ రాజ్య పరిపాలన చేస్తాను లేదా, అడిగిరండి అంటే దేవుడు ఈ లోపు ఏలియన్ కదిపాడు. వెళ్ళు కలుసుకో అంటే అక్కడికి వెళ్ళి అంటాడు, ఎవరి? రాజు మనుషులతోటి, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండగా నీవు నిశ్చయముగా చస్తావు. ఎవరు చెప్పిన మాట ఇది? ఏలియా ప్రవక్త చెప్తున్నాడు. ఎక్కడ? ఆ రాజుతోటి కబురు పెడుతున్నాడు, నువ్వు ఎక్కిన మంచం దిగవయ్యా, చస్తావు అనిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి ఆ రాజుకి చెప్పారు. రాజు మనుషులను పంపించాడు. ఈయన కొండెక్కి కూర్చున్నాడు. ఈ సన్నివేశం చూస్తారా ఒకసారి? ఏమండి? టైం 11 అయిపోయింది. ఒక్క నిమిషం. ఎందుకంటే మనం వెళ్ళక్కర్లేదు కదా, ఇక్కడే భోజనాలు ఉన్నాయి కదా అనేసి, మరీ 11:30కి భోజనం చేయలేం కదా అనేసి, సారీ. రైట్, ఈ మాట గమనించండి. ఇప్పుడు ఏలియా రాజు కబురు పెట్టాడు, నువ్వు దిగో చస్తావు అని కబురు పెట్టాడు. రాజుగారు మనుషులను పంపించాడు. వెళ్ళటానికి ధైర్యం లేదు. ఏలియాకి పైనుండి అంటాడు, నేనే కనుక దేవుని ప్రవక్తనైతే అగ్ని వచ్చి మిమ్మల్ని దహించేస్తాడు. వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే, ఒక అధిపతి 50 మంది సైనికులు. పైనుంచి అగ్ని వచ్చి దహించేసింది, చచ్చిపోయారు అందరూ. రాజుకి విషయం తెలిసింది, 51 మంది చచ్చిపోయారు. ఇంకొకరిని పంపించాడు రాజు, రే నువ్వు వెళ్ళి రారా, నువ్వు సైన్యం తీసుకెళ్ళు, లాక్కొచ్చాయి ఏలియాని. అయ్యా రావాలి నువ్వు, రాజు రమ్మన్నాడు, ఆజ్ఞాపించాడు, రా అన్నాడు. వాళ్ళు వచ్చి ఒకడు ప్లస్ 50 మంది సైనికులు. అంటే నేనే దేవుని సేవకుడిని అయితే అగ్ని వచ్చి మునుపటి వాళ్ళని చంపేసాడు, మిమ్మల్ని కూడా కాల్ చేద్దంటే మస్ అయిపోయారు. 102 మంది చచ్చిపోయారు. 3వ వాడు వచ్చాడు. 3వ వాడు 50 మంది వచ్చి
వాడికి అర్థమైంది, అయ్యా తక్కిన వారిలాగా చచ్చిపోకుండా అని సాగిలపడి, దయతో రండి రాజుగారు పిలుస్తున్నారు అని వాడు ట్రెండ్ మార్చాడు. విధానం మార్చేటప్పటికి అక్కడ ఏం జరిగింది చదువుతారా? కాదండి, అయిపోయింది. దైవజన 13వ వచనం, ఏలి ఎదుట మోకాళ్ళుని మధ్య నుంచి చదువుతాను. దైవజనుడా, దయచేసి నా ప్రాణము నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్ము. చిత్తగించుము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించను. అయితే నా ప్రాణముని దృష్టికి ప్రియముగా ఉండనిమ్మని మనవి చేయగా, అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చాను. ఇంతకు ఎందుకు చేశాడండి? మనలో మన మాట. ఏలియా 102 మందిని అగ్ని దిగివచ్చి చంపించేశాడు. ఎందుకు చేశాడు? రాజు దగ్గరికి వెళ్ళటానికి భయపడి, రాజు నన్ను చంపేస్తాడు కనుక నేను రాను, దేవుడే నిన్ను దయచేస్తాడంటే ప్రభు అన్నాడు, ఇప్పుడు ఏలియా భయపడకయ్యా, నువ్వు వెళ్ళాలి. అప్పుడు కానీ వెళ్ళలేదండి. అంటే ఒక మాట మీకు ఈ సందర్భంగా సేవకునిగా చెప్తున్నాను. దేవుని ఆత్మ ఆవేశంతో దేవుని మాట ప్రకటించేస్తాం. చేసిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత గుండె గుబేలం అంటది. ఏం చెప్పేసాం ఆలోచన చేస్తే, అయ్యి బాబోయ్ ఈ మాటలు చెప్పేసానా? అప్పుడు ఎవరెవరో కనపడుతూ ఉంటారు, చాలా భయం వేస్తుంది. అమ్మో ఏంటిది, అమ్మో ఇలాంటి మాటలా, ముందెందుకు చెప్పుకొని ఉండొచ్చు కదా. అది దైవావేశం. ప్రభు చెప్పమన్నాడో చెప్పి తీరుతారు. దేవుని ఆత్మతో నడిపించబడే వాళ్ళ గురించి చెప్తున్నా, చెప్పి తీరుతారు. ఆ తర్వాత దేవుని ఆవేశం అయిపోతుంది. మెసేజ్ అయిపోయాక మంచిలు తాగిన తర్వాత ఇప్పుడు ఆలోచిస్తాం, ఏం చెప్పి అమ్మో. ఇది సహజం. నాకు ఏలియాను బట్టి నాకు వదిన భయం కూడా సమంజసమే అనిపించింది. సో ఇలాంటి పాయింట్కి వచ్చేస్తున్న చివరి మాట ఏమండి, ఇప్పుడు ఇంతగా ఈ మరణాపేక్ష కలిగి ఈ ఏలియా ఇంత పిరికివానిగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన ఏం చేయాలి? సిస్టర్ కామేశ్వరి గారు ఏమండి, ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు ఇతనికి ఏమో చెప్పేస్తున్నాడు, తర్వాత నేను చచ్చిపోతాను ప్రభు నన్ను తీసుకెళ్ళిపో అంటే ఎలా తీసుకెళ్ళాలండి? ఏందయ్యా నువ్వు ఎంత పిరికోడివి చెప్తున్నావు, మళ్ళీ తర్వాత వెనకాల భయపడుతున్నావు ఏంటి అనాలి కదా. ఎలా తీసుకెళ్ళాడు తెలుసా అండి? 2వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడు ఆయన ఒకసారి ఆయన ఏలియా, ఆయన శిష్యుడైన ఎలీషా ఇద్దరు కలిసి యొర్దాను దాటి వెళ్తున్నారండి. వెళ్తుంటే అందరూ చెప్పేస్తున్నారు, చచ్చిపోతాడు, నీ సేవకుని దేవుడు తీసుకెళ్ళిపోతాడని ప్రవక్తకి తన శిష్యుడికి చెప్తున్నారు. సర్లేండి అన్నాడు. ఇద్దరు వెళ్తుంటే ఏం జరిగిందంట? ఇప్పుడు మన హీరో ఎవరండి ఇక్కడ? ఏలియా. ఆయన ఎలా తీసుకెళ్ళి చూడండి. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, దేవుని కొరకు నువ్వు బ్రతకయ్యా, నా కొరకు బ్రతుకు, సాహసంగా ధైర్యంగా బ్రతుకు. నీ కొరకు నేను చేసే అరేంజ్మెంట్స్ డిఫరెంట్. దేవునికి స్తోత్రం. ఏమండి, పౌరుషంగా బ్రతికాడు, కాంప్రమైజ్ కాలేదు. భయపడితే పారిపోయాడు, మళ్ళీ దేవుడు ఆవేశపరిస్తే వచ్చాడు, పనిచేశాడు, మళ్ళీ పారిపోయాడు. కానీ ప్రభు ఏమంటాడు? నీ కొరకు స్పెషల్ అరేంజ్మెంట్స్. ఎవరు సృష్టిలో ఇప్పటికీ ఎవ్వరూ అలాగా అంత క్లియర్గా ఏంటంట, ఏలియా ఎలీషా నడుస్తున్నారు. ఏమైందంట, వారిద్దరూ వెళ్తుండగా ఇదిగో మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వారిద్దరిని వేరుపరిచినాయి. ఒక్కసారిగా మధ్యలోంచి అగ్ని రథం వచ్చింది. ఒక్కసారిగా ఎలీషా భయపడ్డాడు, అమ్మో అగ్ని రథం, పక్క జరిగాడు. అంతే, ఆయన తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అగ్ని రథంలో ఏలియాను తీసుకుని పైకి వెళ్ళిపోయాడు. ఈయన చూస్తున్నాడు, నా తండ్రి ఇశ్రాయేలు గుర్రాలు రౌతు నువ్వే, అయ్యో అరుస్తున్నాడు ఎలీషా. కానీ ఏలియాని ఆ అగ్ని రథం మీద ఎక్కించుకుని దేవుడు వెళ్ళిపోయాడట. రైట్? ఇప్పుడు చెప్పండి, మన పాయింట్ ఏంటి? దేవుడు అడిగిందెంత, మనకిచ్చేదంత. ఏమంటున్నాడు ఇప్పుడు మన కొరకు? దేవుని కొరకు దమ్ముగా నిలబడు. కష్టమైన, ప్రాణభయమైన, పారిపోతే పారిపో, మాట్లాడితే మాత్రం కలిసిపోవద్దు, లోకంతో కలిసిపోవద్దు. నా కొరకు ధైర్యం నిలబడు, నీ కొరకు అరేంజ్మెంట్స్ డిఫరెంట్. నేను ఇంకొక మాట చెప్పగలుగుతున్నా,
ఈ నేటి దినాల్లో మనం అందరము మృతి చెందము. ఏం చేస్తాం? రెప్పపాటు కాలంలో మార్చబడతాం. అది ప్రస్తుతం జరుగుతున్న సీన్. కనుక ఏం చేద్దాం? దేవుని కొరకు నిలబడదామండి. ఈ ఏలియా స్పిరిట్ కలిగి దేవుని కొరకు పౌరుషంగా నిలబడదాం. నేను ఎవరిని నిలబడను, అలాగే బ్రతుకుదాం దేవుని కొరకు. రాజీ పడిపోవద్దు, పరిస్థితులు రాజీ పడిపోవద్దు, సాతాను సిగ్గును అందాలి. రైట్, నిలబడదాం. దేవుడు చేసే అరేంజ్మెంట్స్ ఎలాంటి అంట? అగ్ని రథాలతోటి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేద్దాం.